హాయ్ అందరికీ, వెల్కమ్ టు లక్కీ బ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి పుదీనా చట్నీ అండి. ఈ పుదీనా చట్నీని ఎన్నో రకాలుగా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే ఈరోజు పల్లీలతో చేస్తున్నాను. చూడండి, నేను ఒక పెద్ద కట్ట పుదీనాను తీసుకున్నాను. కాడలు లేకుండా మొత్తము ఆకులొక్కటి సపరేట్ చేసుకుంటున్నాను. ఈ చట్నీ హెల్తీగా ఉంటుంది, మనకు చాలా టేస్టీగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది. స్మెల్ ఏమీ రాదు, పుదీనా ఎక్కువ వాసన వస్తుంది అనుకుంటారు. చట్నీ చేసిన తర్వాత సూపర్ టేస్టీగా ఉంటుంది. చూడండి, నేను మొత్తం ఆకులన్నీ తెంపుకున్న తర్వాత వాటర్లో వేసి మంచిగా 2 సార్లు వాష్ చేసుకోవాలి. శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి, ఇసుక ఏం లేకుండా. తర్వాత ఒక కడాయిని తీసుకొని మనము పల్లీలను మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని గ్యాస్ని మంచిగా వేయించుకోవాలి. తర్వాత కాస్త ఆయిల్ వేసి మనం తీసుకున్న పచ్చిమిర్చిని కూడా అలాగే మంచిగా ఫ్రై చేసుకోవాలి. పచ్చి వాసన పోయే వరకు వాటిని ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి కాస్త వేగిన తర్వాత ఆనియన్స్ వేయాలి. ఈ పుదీనా చట్నీలోకి నువ్వులను యాడ్ చేసుకోవచ్చు, మళ్ళీ మినపప్పును యాడ్ చేసుకోవచ్చు, కందిపప్పును వేసుకోవచ్చు. చాలా రకాలుగా ఈ చట్నీని ప్రిపేర్ చేసుకోవచ్చండి. నేనైతే పల్లీ చట్నీ చేస్తున్నాను. పచ్చిమిర్చి టమోటాలు వేయించేటప్పుడు అందులో ఉప్పు వేస్తే మనము ఆనియన్ చట్నీలో తింటున్నప్పుడు మంచి టేస్టీగా ఉంటుంది, చప్పదనం ఉండకుండా ఉంటుంది. చూడండి, పచ్చిమిర్చి టమోటా కాస్త మగ్గాక మనము తెంపి పెట్టుకున్న పుదీనాను కూడా అలాగే వేసి ఒక 2 మినిట్స్ పాటు మంచిగా మగ్గనివ్వాలి. అందులో తేమ వస్తుంది, ఆ తేమ పోయే వరకు మంచిగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. నేనైతే ఈ పుదీనా చట్నీని రోట్లో వేసి దంచుతున్నానంటే, రోట్లో అయితే చాలా టేస్టీగా ఉంటుంది, మిక్సీ వేస్తే అంత టేస్ట్ ఉండదు. కాస్త చింతపండు కూడా వేసుకోవాలండి. వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఈ పుదీనా చట్నీని. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఏమైనా ఎలాంటి రెసిపీస్ కావాలనుకున్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఆ వీడియోలు అప్లోడ్ చేయటానికి ట్రై చేస్తాము. చూడండి ఫ్రెండ్స్, ఫైనల్గా చట్నీ అయితే 5 మినిట్స్ లోపల చట్నీ రెడీ అయిపోయింది. వేడివేడి అన్నంలోకి సూపర్ కాంబినేషన్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.